లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు జనవరి 16వ తారీఖు. క్రైస్తవ ఏకత్వము. ఇదిగో, కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచము మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి. లూకా సువార్త 5వ అధ్యాయము 18వ వచనము. నీవు నలుగురు మనుషులచే మోయబడుతున్నప్పుడు నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారిలో ఒకరికి వాదనలు ఏర్పడినప్పుడు తప్పక నీవు క్రింద పడతావు. ఒక విషయంలో సహాయం చేయడానికి నలుగురు మనుషులకు 4 విభిన్న ఉద్దేశాలు ఉంటాయి. కానీ ఈ నలుగురు మనుషులు యేసు దగ్గరకు తమ స్నేహితుని తీసుకొని వెళ్ళడానికి ఏకమనస్సు ఉన్నది. ఏకత్వంలో జీవించుటకు క్రైస్తవులు కష్టపడుట చూచుచున్నప్పుడు చాలా విచారం కలుగుతుంది. అది మురికివాడల మనస్సు. ఎవరో ఒకరు కొట్లాట మొదలు పెడతారు. ప్రతి ఒక్కరూ ఆ కొట్లాటలో కలిసి ఒకరి మీద ఒకరు రాళ్ళు రువ్వుకుంటారు. అది విగ్రహారాధన మనస్సు. నిజమైన దైవ బిడ్డలకు గొప్ప ఏకత్వము ఉంటుంది. ఇలాంటి ఏకత్వం లేనిచో క్రీస్తు కొరకు మనం ఏమీ చేయలేము. ఇక్కడైతే ఆ నలుగురిలో ప్రతివాడు తన దారిన తాను పోగలడు. ఇప్పుడు నాకు సమయము లేదు అని ఒకడు చెప్పవచ్చు. ఇంటి పైకప్పు తీసి ఇంటిని పాడు చేయకూడదు అని మరొకడు అనవచ్చు. ఈ నలుగురు విశ్వాసము లేనివారైతే మేము ప్రయత్నించాము, మేము అక్కడకు గుమ్మం దగ్గరకు వెళ్ళాము, కానీ లోపలికి పోలేకపోయాము. ఎవరునూ మాకు స్థలము ఇవ్వలేదు. లోపలికి పోవడం అసాధ్యము కనుక మేము ఇంటికి తిరిగి వచ్చాము అని అనేవారు. చాలామందికి అలాంటి విశ్వాసమే ఉంటుంది. మేము ప్రయత్నించాము, మేము ప్రార్థించాము, కానీ ఏమీ జరగలేదు, అందువలన విడిచిపెట్టాము. ఒక క్రైస్తవుడు ఎన్నటికీ అలా ఉండడు. అతడు విశ్వాసంతో ప్రార్థిస్తాడు. అసాధ్యమైన కష్టాల వైపు ముందుకు సాగుతాడు. కాళ్ళు చేతులు కదిలించలేని ఒక పక్షవాయువు గల వానిని ఇంటి పైకప్పు నుండి తెస్తున్నప్పుడు ఒక్క మనుషుడు అజాగ్రత్తగా ఉంటే అతడు తప్పక దొర్లి పడతాడు. సరి అయిన పొడవగల త్రాడు అవసరం. ఒకడు త్రాడుని వదిలితే అంతే, పరుపు అంతా క్రింద పడిపోతుంది. ఆ స్థితి వ్యాధి కన్నా తీవ్రంగా ఉంటుంది. అవును, కొందరి స్థితి అంతే. ఈ వ్యాధిగ్రస్తుడు విశ్వాసపరులై తమ్మును తాము ప్రతిష్ఠించుకున్న మనుషుల చేతులలో ఉన్నాడు. యేసు దగ్గరికి మోసుకొని పోవాలని వారు కోరారు, మరియు వారు అది చేశారు. ఒక క్రైస్తవుడు ప్రయత్నించడమే క్రియ. ఇతనిని యేసు దగ్గరకు మోసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం రండి అని వారు అనుకొనడమే ఆ క్రియకు దారితీసింది. అది క్రైస్తవుని గుణలక్షణము. ప్రభు సహాయము వలన నాలోని ఈ చెడ్డ స్వభావాన్ని నేను జయిస్తాను అని అది చెబుతుంది. జాషువా డానియల్ గారు.